మనం వినగలం. 3 షట్కములుగా విభజింపబడింది భగవద్గీత. కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. వేదం కూడా 3గా విభజింపబడిందండి. వేదం సంహిత, బ్రాహ్మణము, ఉపనిషత్తు, ఇదండి 3 విభాగాలు. ఏది వేదం. భగవద్గీత వేదం యొక్క సారం కాబట్టి ఇది కూడా 3గా డివైడ్ అయిపోయిందండి. కర్మ, భక్తి, జ్ఞానం. ఈ 3 కూడా కొద్దిగా అభ్యాసం చేయాలన్నది. ఏదో ఒకటి మాత్రమే మనకు కావాలని చెప్పి అనుకుంటే మంచిదే, కానీ చాలదు. డోంట్ బి సాటిస్ఫై. అది 3 చక్కగా సాధించాలి. మొట్టమొదటి కర్మ, ఆ నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి కలుగు చేసుకోవడం, తద్వారా ఆ భక్తిని చక్కగా వృద్ధి చేయటం, ఆ భక్తి ద్వారా జ్ఞాన విచారణ చేయటం, జ్ఞానం చేత మోక్షం. నేను ఒక శ్లోకం చెప్పాను, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. కర్మణ జాయతే భక్తి. అది నిష్కామ కర్మ చేస్తుంటే చక్కగా హృదయ శుద్ధి కలిగి పరమాత్మ యొక్క అనన్యమైనటువంటి భక్తి కలుగుతుందండి. కర్మణ జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే. అది భక్తి అనేది ఒక పుష్పం అండి, నేను చెప్పలేదు. ఆ పుష్పం వికసించుకుంటే దాంట్లో కాయ పండు వస్తుంది. ఏమిటి ఆ పండు? జ్ఞానం. భక్తి అనేటువంటి పుష్పం వికసించుకోవాలి, తప్పకుండా వికసించుకోవాలి, లేకపోతే కాయ ఎట్లా వస్తుంది? కొందరు నాకు జ్ఞానం కావాలి కానీ భక్తితో సంబంధం లేదని చెప్పి అంటే అది నిరాధారమైనటువంటి వాక్యం అండి. భక్తి తప్పకుండా ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. మహనీయుల యొక్క చరిత్ర చూడండి. శంకర భగవత్పాదులు, లేకపోతే ఈ దత్తాత్రేయులు, వీరందరూ కూడా అద్వైతం బోధించినప్పటికీ కూడా భక్తిని వదలలేదు. ఇంకొకటి ఉన్నారండి శుకుడు. శుకుడు కేవలం బ్రహ్మనిష్ట. సర్వం ఖలిలం బ్రహ్మ నేను నానాస్తికించన అనేటువంటి జ్ఞానం ప్రతిపాదించినటువంటి మహనీయులు కూడా ఏమండి భాగవతం కేవలం భక్తితో తన్మయులైపోయినటువంటి ఆ స్థితిని పొందినారండి. ఎవరో అడిగినారు శుకులు, ఏమని మీరు కేవలం అద్వైతాన్ని అనుభూతం చేసుకున్నారు, ఏమిటి భక్తి ఇదంతా మీరు ప్రచారం చేస్తున్నారంటే నేను దాన్ని వదలలేను అనేశారండి శుకులు వారు. ఐ కాంట్ లీవ్ ఇట్. ఆ భక్తి అనేటువంటి నాకు చాలా అవసరం, అదైతే నాకు చాలా ఆనందం, నేను వదలలేను నాకు. కనుక భక్తి అనేటువంటిది మొట్టమొదట అవలంబించవలసిందేనండి. ఎవరైనప్పటికీ ఎంత గొప్ప అద్వైతంలో ప్రవేశం కలిగిన వారు కూడా ఈ భక్తిని వదలకూడదు, వదలరు. అది ఎవరైనా వదిలినారా ఈ జ్ఞానం అనే దాన్ని వాళ్ళు సరిగా పొందలేరండి. ఎందుకంటే ఇదొక చెప్పినాను, ఈ రోజు కూడా శ్లోకం వస్తున్నాను. భగవంతుని యొక్క కృపాకటాక్షం వెరీ వెరీ ఎసెన్షియల్. అది ఎందుకంటే మాయలో ఉన్నాడు జీవుడు. అది భగవంతుడు మాయను దాటినాడు. ఏమండి మరి ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి? మాయలో ఉన్నటువంటి జీవుడు మాయను దాటినటువంటి పరమాత్మ యొక్క పాదమాన్ని ఆశ్రయించండి. ఈ మాయను ఎట్లా దాటగలడు? మాయాంత ప్రకృతి విద్యాన్ మాయనంత మహేశ్వరం. ఈ మాయకు లోబడినటువంటి జీవుడు ముఖ్యంగా మాయను దాటినటువంటి మహాత్ముల యొక్క పాదములు ఆశ్రయించాలి. కొన్ని ఉత్సవాలు జరుగుతుంటాయండి, అక్కడక్కడ ఉత్సవాలు. ఆ ఉత్సవాల్లో రంగుల రాట్నం అని వస్తుందండి. రంగుల రాట్నం ఇదో ఉంటుందండి. అంటే మధ్యలో ఒక ఆయన తిప్పుతుంటాడు, ఇనప కడ్డీలు ఉంటాయి, దాని కొయ్య బొమ్మలు ఉంటాయి. ఈ పిల్లలు దాని మీద టికెట్ ఇచ్చి ఎక్కుతారండి. ఆ కొయ్యల్లో గుర్రం, ఏనుగు ఇటువంటి అన్నీ ఉంటాయి. దాని మీద ఈ పిల్లలు ఆ కడ్డీ పట్టుకుని ఆ కొయ్య బొమ్మ మీద కూర్చుంటారండి టికెట్ ఇచ్చి. మధ్యలో ఒక ఆయన గిర్రని తిప్పుతుంటాడు. ఏమైపోతే చెప్పని అన్ని తిరుగుతుంటారు, పిల్లలంతా తిరుగుతుంటారు. అదొక హాబీ, అదొక ఆట వాళ్ళకి, ఆనందం. ఒకసారి ఏమైందో తెలుసండి, మంచి స్పీడ్ మీద తిప్పుతున్నాడండి ఎవరు మధ్యలో ఆయన. ఈ పిల్లలంతా గిర్రని తిరుగుతున్నారు ఈ రంగుల రాష్ట్రంలో. ఒక చిన్న పిల్లవాడండి, కళ్ళు తిరుగుతున్నాయండి వాడికి. ఎప్పుడు అలవాట్లేదు ఇట్లా ఎక్కడం, కళ్ళు తిరుగుతున్నాయి. ఏం చేయాలి చెప్పండి? వదిలిపెట్టారా కింద పడి వస్తాడు, పట్టుకున్నారా కళ్ళు తిరుగుతున్నాయి. ఏం చేయాలి వాడు? ఒక్కటే ఉపాయం అండి, ఆ తిప్పుతున్న వాడిని కేక వేయాలండి, అంతే, ఇంకేం లేదు. అయ్యా తిప్పుతున్న మహానుభావా కొంచెం ఆపవయ్యా, ప్రాణం పోయేట్టుగా ఉంది, కొంచెం ఆపమండి. ఈ విధంగా ప్రార్థన చేస్తే వాడు ఆపుతాడండి. ఆపేటప్పటికీ వీడు నెమ్మదిగా ప్రాణాన్ని కాపాడుకుంటాడు, కిందకి దిగిపోతాడు వాడు. చూసారా? ఈ రంగుల రాష్ట్రంలో తగులుకున్న వాడికి హూ ఈజ్ ఇంపార్టెంట్ చెప్పండి? ఆ తిప్పేవాడు మధ్యలో. ఈ దృష్టాంతం భగవద్గీతలో కూడా ప్రవేశించిందండి. చివరి అధ్యాయం 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ వాక్యం చెప్తారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్రం, ఆ యంత్రం గురించి ఇప్పుడు చెప్పినటువంటి దృష్టాంతమే అది అక్కడ పేర్కొన్నారు. యంత్రారూఢాని మాయయా. అర్జున, నేను ఈశ్వరుడు బ్రహ్మాండమంతా కూడా సంచాలనం చేస్తున్నారు. ఈ జీవులంతా దాని మీద ఉన్నారు, యంత్రం మీద. ఎవరిని ఆశ్రయించవను? తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యతి శాశ్వతం. ఈ బ్రహ్మాండమంతా ఎవరు సంచాలనం చేస్తున్నారో వారిని కనుక ఆశ్రయించుకుంటే అవలీలుగా ఈ మాయను దాటగలరు. చక్కని వాక్య మళ్ళీ చెప్తున్నాను.
ఈశ్వర సర్వభూతానాం హృదయసే జనదిష్టది. భగవంతుడు ఎక్కడున్నాడు? హృదయసే, అందరి యొక్క హృదయంలో కాపలా ఉంటున్నారు. వారు ఈ జగత్తంతా కూడా సంచారం చేస్తున్నారు. మరి జీవుడు ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి? ఈ రంగుల రాష్ట్రంలో పిల్లవాడికి బాధ కలిగితే ఎవరిని ఆశ్రయించాలి? చిత్తేవాడిని. అందువల్ల తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఒక ఆయన చేపలు పడుతున్నాడండి. వల నీళ్లలో వేసి చేపలు పడుతున్నాడు. చేప వల వైపు వెళ్ళిందంటే చిక్కుకుపోతుందండి. ఎటువైపు వెళ్ళాలో తెలుసండి? ఈ వల వేసేవాడి పాదముల దగ్గరికి రావాలి అది చేప. ఈ వల వేసేవాడి పాదముల దగ్గరికి వస్తే అక్కడ వల ఉండదండి. ఏమండి? వల దూరంగా ఉంటుంది కానీ వాడి కాళ్ళ దగ్గర వల ఉండదు. కాబట్టి ఈ చేప కనుక వీడి కాళ్ళ దగ్గరికి వస్తే రక్షింపబడుతుంది. కొంచెం దూరంగా పోతే వలలో చిక్కుకుంటుంది. అందుచేత ఈ బ్రహ్మాండంలో ముఖ్యంగా మానవుడు ఆచరించవలసినటువంటి విషయం ఏమిటంటే, హూ క్రియేటెడ్ దిస్ హోల్ యూనివర్స్? అది ఆ ప్రశ్న అండి. ఒక మహత్తరమైనటువంటి డివైన్ పవర్. దానికి మీరు దేవుడు అనండి, ఇంకేదైనా పేరు పెట్టుకోండి. దెర్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఎనర్జీ. అది మనం ఫిజికల్ చూసుకుంటున్నాం. ఫిజికల్ అంటే భౌతికమైనటువంటి శక్తులని మనం చూసుకుంటున్నాం. దీనికంటే మహాసూక్ష్మమైన శక్తులు ఏంటంటే మెంటల్ ఎనర్జీ. అది మానసికమైనటువంటి శక్తులు దీనికంటే కూడా చాలా సూక్ష్మమైనటువంటిది. ఆ మానసికం కంటే సూక్ష్మమైనటువంటి శక్తులు కూడా ఉన్నాయి. దాని పేరు ఆధ్యాత్మిక శక్తి. అది డివైన్ పవర్. అది ఆ పవర్ దగ్గర ఎవరైనప్పటికీ లోపడాల్సిందేనండి. దాసోహం అని అనక తప్పదు. కొందరు దేవుణ్ణి నమ్మకపోవచ్చు దాకా, కానీ ఒక డివైన్ పవర్ ప్రపంచంలో ఉన్నదనేటువంటి విషయం మాత్రం ఎవరు విస్మరించడానికి లేదండి. అది ఇప్పుడు మనుషులు నిద్రపోతున్నాడు, ఎవరండి కాపాడేది చెప్పండి? మేల్కొన్నప్పుడైతే వారందరూ వాడు కాపాడుకుంటాడు. నిద్రపోయినప్పుడు ఎవరండి రక్షించేది? తల్లిగతంలో ఎవరండి కాపాడేది చెప్పండి? 9 నెలలు కాపాడుకుంటున్నాడే, అక్కడ భోజనం అవన్నీ ఏర్పాట్లు అవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు చెప్పండి? కనుక ఇటువంటి విషయాలు కనుక ఆలోచించుకుంటే తప్పకుండా భక్తి కలిగి తీరుతుందండి. ఏ నాటికైనప్పటికీ, ఎటువంటి నాస్తికుడికైనా ఈ విషయాలు బాగా ఆలోచించాలండి. సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఒక శక్తి ఏందే ఇదంతా ఏమో జరగదు అనేటువంటి విశ్వాసం కలుగుతుందండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అఖండమైనటువంటి భక్తిని వచ్చి ప్రతిపాదిస్తున్నారు. ఈ అధ్యాయం పేరు విజ్ఞాన యోగం. విజ్ఞాన యోగం 2 పదములు ప్రయోగం ఉందండి భగవద్గీతలో. జ్ఞానము, విజ్ఞానము. జ్ఞానం అంటే సామాన్యంగా వాచా జ్ఞానం కానీ ఇటువంటి చెప్పవచ్చు అన్నది. విజ్ఞానం అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. అర్థమైందండి? థియరీ, ప్రాక్టీస్. జ్ఞానం అంటే మామూలుగా థియరిటికల్ నాలెడ్జ్. విజ్ఞానం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. అది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అండి ఆచరణ విషయంలో చాలా ఎక్కువగా చెప్పారండి. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. వారికి ఆచరణ అంటే చాలా ప్రీతి అండి. ప్రాక్టికల్ కోర్స్. చాలా మంది దీంతో ప్రవేశించకుండా కేవలం వాచాతోనే కాలం గడిపేస్తున్నారు. ఇది చాలు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఇది వాచ జ్ఞానం. ఎక్కడున్నారు, ఏ విధంగా వారి అనుభూతి, వారి యొక్క అనుభూతి మనం పొందగలం అనేది విజ్ఞానం. జ్ఞానమంటూ విజ్ఞానమంటూ చాలా డిఫరెన్స్ ఉన్నదండి. శ్రీరామచంద్రుడు హనుమంతునికి చక్కని బోధ చేశారండి. ఇద్దరు బోధ చేశారు హనుమంతునికి. సీత, రాముడు ఇద్దరు అనండి. ఆ ఘట్టం మీకు తెలిసి ఉంటుంది. యుద్ధమంతా పూర్తి అయిపోయిన తర్వాత అండి అయోధ్యాపట్టణంలోకి వచ్చి చక్కగా పట్టాభిషేకం జరిగిన తర్వాత యుద్ధంలో సహాయం చేసిన వారందరికీ బహుమతులు ఇస్తున్నారండి. బహుమతులు అంటే అండి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. అందరికీ ప్రైజ్ బహుమతులు ఇస్తున్నారు. కానీ హనుమంతుడికి ఏది బహుమానం ఇవ్వాలి అని రామచంద్రుడు, సీత ఆలోచించుకున్నారండి. నిజంగా వారిని మించిన వారు, ఉపకారం చేసిన వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారండి. మరి వారికి అందరికంటే గొప్ప బహుమతి ఇవ్వాలి కదా అని ఇద్దరు ఆలోచించుకుని కోశాగారంలో ఉన్నటువంటి సమస్త వస్తువుల కంటే మహా విలువైనటువంటి వస్తువు ఒకటి ఉందండి. ఏది? ఒక రత్నముల హారం. ఆ రత్నముల హారం కనుక హనుమంతుడికి ఇస్తే చాలా బాగుంటుందని అనుకున్నారు. ఎవరండి? సీతారాముడు. సరిగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో అందరి పేర్లు చదువుతున్నారు. అన్నదుడు, జామవంతుడు, వీరందరి పేర్లు. ఆఖరి వీరి పేరు వచ్చిందండి హనుమంతుడికి. ఇదివరకు వారు నిర్ణయించుకున్నారే మంచి విలువైనటువంటి రత్నహారం వారికి ఇచ్చారండి. ఆ మహాసభలోనే హనుమంతుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఒక చిన్న రాయి తీసుకుని ఆ రత్నములన్నీ చిట్ట కొడుతున్నాడండి. ఆశ్చర్యం అయిపోయింది రామచంద్రుడు కూడా. అందువల్ల ఇదేంటి ఈ పని చేస్తున్నామని. స్వామి, జడమైన వస్తువు ఇస్తే నాకేం ప్రయోజనం? దాని లోపల రామనామం ఉన్నదేమో చూస్తున్నాను అన్నాడండి. ఆ రత్నముల హారంలో రామనామం ఉన్నదేమో చూస్తున్నాను, అది చైతన్యం. ఈ రత్నముల హారం జడమైనటువంటిది. జడమైన వస్తువు నాకెందుకండి?
నీ పాద కమల సేవలు నాకు కావాల్సినది, రామనామామృతం నాకు కావాలి అని కోరుకున్నాడండి ఎవరు? హనుమంతుడు. ఆ మాట వినగానే రామచంద్రుడు పరమానందం కలిగింది. అప్పుడు ఏం చేసినా తెలుసుండే, ఏకాంతంగా ఆహ్వానం చేశాడండి ఎవరిని? హనుమంతుని. రాముడు సీత హనుమంతుని కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు వారికి కావాల్సింది ఏంటి? చైతన్యమైనటువంటి వస్తువు, జడమైనటువంటి వస్తువు కాదు. పరమాత్మను గురించి, ఆత్మ విజ్ఞానమును గురించి చక్కగా ప్రబోధం చేస్తారు వీళ్ళిద్దరు. దాని పేరు సీత రామాంజనేయం. అది సీతారామాంజనేయం చక్కగా ప్రబోధం చేస్తారండి. దానిలో ఒక పద్యం చెప్తాను వినండి. రాముడు వారు చెప్పింది హనుమంతుడికి, దారుణ దారాంధకారం బడగునే వసుధలో కృత దీపవార్త వలన. ఆంజనేయ, దీపం దీపం చీకటిగా ఉందండి. చీకట్లో ఒక ఆయన దీపం 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 అని చెప్పి కలవరిస్తున్నాడండి. ఏమైనా చీకటి పోతుందా అని అంటున్నారు. దీపమును గురించి ఉపన్యాసం కాదండి, వర్ణన కాదు కావాల్సింది. ప్రమిద, నూనె, ఒత్తి, అగ్గిపెట్టే ఈ 4 తీసుకుంటే ఆ చీకట్లో చక్కగా దీపం వెలుగుతుంది. ఆ దీప ప్రభావం చేత అంధకారం పటాపంచలైపోతుందండి. చీకట్లో కావాల్సిన ఏమిటంటే ఉపన్యాసం కాదు, వెలుతురు లేక ప్రకాశం దీపం అని ఊరికి అనుకుంటుంటే లాభండి. కాబట్టి రామచంద్రుడు ఎంత చక్కని వాక్యం చెప్తున్నారు. దారుణ గాఢంధకారం బడగునే వసుధలో కృత దీపవార్త వలన. దీపవార్త అంటే ఊరికే మాటలు మాట్లాడుకుంటే లాభం లేదు. ఆపన్న మనుషుని ఆకలి తీరునే ధనసరసాన్న వర్ణనము వలన. ఒక ఆయనకి ఆకలి అయిందండి, ఇంకొక ఆయన వచ్చి వర్ణిస్తున్నాడు. దేన్ని? అన్నం, కూర, బూరెలు, గారెలు. బూరె గుండ్రగా ఉంటుంది, గారె రౌండ్గా ఉంటుంది, ఇవన్నీ వర్ణిస్తున్నాడు. వారికి ఆయన ఆకలి తీరుతుందా చెప్పండి. అక్కడ అధికారి కావాల్సిన ఒక ముద్ద అన్నం తీసుకొచ్చి వారికి పెట్టాలి. ఆపన్న మనుషుని ఆకలి తీరునే ధనసరసాన్న వర్ణనము వలన. ఎటువంటి ఉపమానములు చెప్తున్నారు. నరిపేదవాణి పెదరికంబోనే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన. ఒక బీదవాడున్నాడు, వారి దారిద్ర్యం ఎట్లా పోతుంది? డబ్బులు కొట్టి వర్ణిస్తే పోతుందా? లేదు. ఏదైనా వారికి డబ్బిచ్చి చక్కగా ఉపయోగించుకోవాలా అని చెప్పాలని ఆ వాక్యం చెప్తున్నారు. నరిపేదవాణి పెదరికంబోనే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన. రోగ పీడితుని బలోగము తీరునే కలితౌషధ ప్రసంగంగు వలన. ఒక ఆయనకి వ్యాధి జబ్బు వచ్చింది. ఆ జబ్బు వస్తే ఇంకొక ఆయన వస్తున్నాడు. వచ్చి ఏమంటే మీకు జబ్బుగా ఉందా? ఇన్సులిన్ ఇన్సులిన్ ఇంకా ఏమిటో ఉపన్యాసం చెప్తున్నాడు అక్కడ. ఇది ఏదో ఉపయోగం. ఆ మందులు గురించి వర్ణిస్తే ఏ లాభం చెప్పండి? ఏదో ఇంజక్షన్ ఇచ్చి పొడవాలి వాటి, అప్పుడు కానీ రోగం పోదండి. కనుక రోగ పీడితుని రోగం తీరునే కలితౌషధ ప్రసంగంగు వలన. జండిపడి బుద్ధిలో నిండిన కూడా దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగునే. అది అనేక జన్మ నుంచి బాగా పేరుకుని పోయినటువంటి గాఢమైన అజ్ఞానం నోటి మాటలు జరిగిపోతుంది. ఆంజనేయ, దాన్ని ఆచరణలో పెట్టాలి, అనుభూతిని పొందాలి, ప్రాక్టికల్ కోర్సులో ప్రవేశించాలి అని రామచంద్రుడు చక్కగా బోధిస్తారండి ఎవరికి? హనుమంతుడికి. అదే విషయం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మకి తృప్తి లేదండి. ఒట్టి జ్ఞానమును వచ్చి ప్రబోధం చేస్తుంటే లాభం విజ్ఞానం. అది ఆ ప్రాక్టికల్ కోర్సులో దిగి దాన్ని చక్కగా అనుభవిస్తే మానవుడికి ఆనందం కలుగుతుందండి. సరే, అదే మోక్షం. మోక్షం అంటే ఊరికి వర్ణన కాదు, శాస్త్ర విచారణ కాదు, ఆ చెప్పినటువంటిది అనుభవంలోకి తీసుకురావటం. అది రక్తన అనుభవంలో ప్రవేశించాలండి. ఏది? దైవతత్వం. అది దానివల్ల ఏంటంటే మానవుడికి దుఃఖరాహిత్యం, ఆనంద ప్రాప్తి తప్పకుండా కలిగి తీరుతుందండి. అందువల్ల విజ్ఞానము అని చెప్పి పేరు పెట్టారండి ఈ అధ్యాయమునకు. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము. అది వివేకానంద స్వామి ఒక వాక్యం చెప్తారండి. మ్యాన్ షుడ్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్ అండ్ దట్ ఈజ్ రిలిజన్ అన్నారు వివేకానంద స్వామి. మతం అంటే నాయన ఏమిటి తెలిసినా మాటలు కాదయ్యా. మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకోవాలి. ఫీల్ గాడ్, సీ గాడ్, దేవుణ్ణి ఫేస్ టు ఫేస్. ఈ గోడ ఏ విధంగా చూస్తున్నామో ఆ విధంగా చూడగలగాలి. టాక్ టు గాడ్, దేవునితో మాట్లాడాలి, అదే మతం అన్నారండి వివేకానంద స్వామి. ఎంత చక్కని వాక్యం. మళ్ళీ చెప్తున్నాను. మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్ అండ్ దట్ ఈజ్ రిలిజన్. అది వీరికి మతం అంటే కేవలం జెండాలు ఎగరేయటం కానీ ఏమో పెద్ద పెద్ద ఆర్భాటం చేయటం కానీ కాదు, అనుభవం. అది ఆ మాట చెప్తూ వివేకానంద స్వామి ఒక చిన్న ఉపమానం చెప్పారండి. ఈ జ్ఞాన విజ్ఞానం అనుకొచ్చి ఇద్దరు స్నేహితులు విద్యార్థులు ఊరు బయట ఒక మామిడి తోట ఉందండి. ఆ మామిడి తోటకి షికారుగా వెళ్ళారు. సాయంత్రం చక్కగా అట్లా పాఠశాలిగా పోయినారండి విహారానికి. ఎవరు? ఇద్దరు విద్యార్థులు. ఆ మామిడి తోటకి చక్కగా పండ్లు, చెట్లకి పండ్లు కాస్తున్నాయండి, మామిడి పళ్ళు చక్కగా. ఒక విద్యార్థి ఆ మామిడి ఒక పుస్తకం తెరవ తీసుకున్నారండి, జేబులో తీసుకుని ఈ తోటలో ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి,
ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఒక్కొక్క కొమ్మకి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని పండ్లు ఉన్నాయి అని నోట్ చేసుకుంటున్నాడండి ఎవరో విద్యార్థి. రెండో విద్యార్థి ఏంటంటే వాడిని వదిలిపెట్టి దూరంగా ఒక మామిడి చెట్టు వెళ్ళిపోయి ఒక మామిడి పండు కోసి చాకుతో చెక్కు తీసి స్వాహ తింటున్నాడండి వాడు. హూ ఈజ్ ఫార్చునేట్ అన్నారండి ఎవరు వివేకానంద. ఇద్దరు విద్యార్థులు ఒక ఆయన ఊరికే స్టాటిస్టిక్స్ డీటెయిల్స్ అన్ని రాసుకుంటున్నారు, ఒక ఆయన హీఈ్ ఎంజాయింగ్ ది గార్డెన్. అది ఆ కోటని వాడు అనుభవిస్తున్నారు చక్కగా మామిడి పండు తిని. సరే, కొందరు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఊరికే వర్ణన విచారి దానికి వచ్చినటువంటి చేసుకుంటున్నారు కానీ అనుభవాన్ని తీసుకొచ్చేవారు మాట్లాడు ఏకాంతములకు వెళ్ళి చక్కగా మనస్సును జయించటం, ఇంద్రియములను నిగ్రహించటం, ఈ పనులన్నీ చేసుకుంటారు. సరే, అందువల్ల ఆ వాచావేదాంతం చెప్పేవారిని వివేకానంద లీఫ్ కౌంటర్స్ అని పేరు పెట్టారండి. లీఫ్ కౌంటర్ అంటే ఆకులు లెక్క పెట్టేవాడు అనమాట. అంటే పండు తినేవాడు కాదండి, అనుభవించేవాడు కాదు, కేవలం వర్ణన చేసేటువంటి వారు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ విజ్ఞానములకు అధికమైనటువంటి స్థానం ఇచ్చినారండి. ఏ విధంగా ప్రారంభమైందో చూడండి. ఓ అర్జున, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. అర్జున, నీకు ఈ రెండు చెప్తున్నాను, ఏది జ్ఞానము విజ్ఞానం. దీన్ని కనుక తెలుసుకుంటే ఇక కొత్తగా తెలుసుకోవాల్సిందేమీ లేదు అంటున్నారు. ఇదేనండి సమస్త శాస్త్రముల యొక్క సారం. కొత్తగా ఇంకా ఏం నేర్చుకోవాల్సింది లేదు. ఈ జ్ఞాన విజ్ఞానములు రెండు తెలుసుకుంటే చాలని ప్రారంభిస్తున్నారు. జ్ఞానం తేహం సవిజ్ఞానం, అది సవిజ్ఞానం, విజ్ఞాన సహితంగా చెప్తున్నాను జ్ఞానం. దీని ప్రయోజనం ఏంటి? యజ్ఞాత్వ నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. దీన్ని తెలుసుకుంటే ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సింది లేదు. ఇప్పుడు చూడండి, కొండ, కూజ, చట్టి, మట్టితో అనేకమైనటువంటి ఆకారాలు ఏర్పడ్డాయండి కదా. కొండ, ఇంకా ఇతరమైనటువంటి కూజ, ఇది ఒక్కొక్క దాన్ని గురించి తెలుసుకుంటే లాభం లేదండి. మట్టిని గురించి తెలుసుకోవాలి. మట్టిని గురించి తెలుసుకుంటే ఈ అన్ని వస్తువుల యొక్క భావం మనకి తెలిసిపోతుందండి. మట్టితో చేయబడినటువంటి వస్తువులు. అదేవిధంగా చాందోగ్యోపనిషత్తులో ఒక మహనీయుడు చెప్తారు, యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం బ్రహ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. కొండలు సత్యం కాదు, మృత్తిక అంటే మట్టి సత్యం. జీవుడు సత్యం కాదు, ఈ జీవుడికి ఆధారంగా ఉన్నటువంటి సచ్చిదానందం. జీవులు ఎవరు ఏర్పడ్డారు? పంచభూతములతో ఏర్పడ్డారు. దీనికి ఆధారం ఏమని చెప్పండి? వాట్ ఈస్ ద ఫౌండేషన్? సచ్చిదానందం, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. అది అదే అన్ని నశించిపోయినా, ప్రళయకాలంలో సమస్తము నాశనం అయిపోయినా, సదేవ సౌమ్యేదమగ్రాసి చేతమేవాద్వితీయం బ్రహ్మాండేహ నానాస్తి కించన. ప్రళయకాలంలో కూడా ఆ వస్తువు చక్కగా ఉన్నదండి. అది పోదండి. దాని పేరే ఉనికి, ఎగ్జిస్టెన్స్. సత్యదేవుడు ఉనికి. దృష్టాంతం చెప్తాను. కళ్ళు మూసుకునే నేను లేను అని ఎవరైనా అనుకోవటానికి వీలవుతుందా చెప్పండి? కళ్ళు మూసుకునే నేను లేను, వెంటనే ఒక భావం స్ఫురిస్తుంది, నేను ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి లోపల. అదే ఆత్మ. చూచారా? ఆ ఆత్మస్వరూపం లేదు అనడానికి ఎవరికీ సాధ్యపడదండి. ఇప్పుడు దేవుడు లేదని చెప్పి ఎవరైనా అంటే నిరాధారమైనటువంటి వాక్యం. ఎందుకో తెలిసిన? ఆ చెప్పేవాడెవరు చెప్పండి? వాడిలో ఎవరున్నారు? కాపురం. వారిలో చైతన్యం ఉన్నది, వారిలో సచ్చిదానందం ఉన్నది. ఉన్నప్పటికీ దేవుడు లేదని చెప్పి అంటున్నానికి అర్థం ఉందండి. కనుక ఆత్మవస్తువులకు వినాశనం లేదు. అది ఎల్లకాలం కూడా సర్వత్రా వ్యాపించి అందరికీ ఆధారభూతంగా ఉన్నదన్నది. దాని గురించి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభం చేసినారు. అది దాని పేరు విజ్ఞానం. దాన్ని తెలుసుకోవటం అనేది. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మను గురించి తెలుసుకుంటే ఇక కొత్తగా తెలుసుకోవాల్సిందేమీ లేదు. సమస్త విజ్ఞానము దానిలోనే ఉన్నాయండి. ఆ భక్తి, వైరాగ్యము, జ్ఞానము ఇవి కనుక పొందితే ఇంకా ప్రపంచంలో ఏది కొత్తగా పొందవలసిన వస్తువు లేదు. ఎందుకంటే అన్నిటికీ మూల కారణం అదండి. ఆ మూలమును కనుక తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టే. దేవుడు గారు ఎక్కడున్నారో నేను చూడాలి, దర్శనం చేసుకోవాలనే చాలా మందికి అభిప్రాయం ఉంది కదా. ఎక్కడున్నారో అదంతా చెప్తున్నారండి. ఈ మాల దృష్టాంతం తీసుకొచ్చారండి. మత్త అపరతరం నాణ్యకించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ఒక పుష్పమాలలో గాని మణిరత్నమాలలో గాని ఆ దారం ఎట్లా వ్యాపించున్నదో ఈ బ్రహ్మాండంలో నేను అట్లా వ్యాపించున్నాను. మీరు పుష్పాలు, వారు పుష్పాలు, ఆ కుక్కల పుష్పాలు, పందులు
ఈ దోమలు, చీమలు, ఇవన్నీ పుష్పాలండి. ఈ పుష్పములు వేరువేరుగా ఉన్నాయి, కానీ వీటన్నిటికీ అనుస్యూతంగా లోపల అంతర్యామి రూపంగా దారం ఉన్నదండి. ఈ దారం అనేది తెలివిగల వాళ్ళు కనిపెడతారే గాని చిన్న చిన్న పిల్లలు కనిపెట్టలేరండి. దీంట్లో ఏమున్నాయంటే పుష్పాలు ఉన్నాయంటాడు చిన్న పిల్లవాడు, తెలివిగలవాడు దీంట్లో పుష్పములు ప్లస్ దారం. అది ఆ దారం అనేది కళ్ళకు కనిపించదండి. అందుకనే ఏమంటే దేవుడు నాకు కనిపించటం లేదని చాలా మంది అంటారు. ఎట్లా కనిపిస్తుందండి? ఈ మానవ దారం ఎట్లా కనిపించింది మీకు చెప్పండి? ఆ బ్రెయిన్, ఆ మెదడు ఉన్నటువంటి వారికి మాత్రమే దీంట్లో దారం ఉండదని చెప్పి తెలుస్తుందండి. ఇప్పుడు మీరున్నారు, వారున్నారు, అందరినీ ఏకంగా ఒక అవిచ్ఛిన్నమైనటువంటి సూత్రం ఉన్న దాని పేరే బ్రహ్మ సూత్రం, దైవ సూత్రం, ఆధ్యాత్మిక సూత్రం. అది బాగా అన్నిట్లో వ్యాపించి ఉన్నది. సూత్రే మణిగణాయివ, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ రోజు దేర్ ఈస్ గాడ్, దేవుడు ఎక్కడున్నారో చాలా మందికి సందేహంగా ఉంది. పూర్వం ఒక విషయం జరిగిన దాని గురించి చెప్తాను వినండి. ఒక మహారాజు గారండి, పూర్వపుణ్యం ఫలించింది, చక్కగా ఆధ్యాత్మిక విచారణ చేస్తున్నాడండి. సంపదలు, కావలసిన వైభవాలు ఉన్నాయి, అయినప్పటికీ దేవునికి వచ్చి విచారణ చేస్తున్నాడు, శాస్త్ర విచారణ. 3 సందేహములు వచ్చినాయండి ఆ రాజుగారికి. 3 ఎంతమందినో అడిగాడు, ఎవరు సరైన జవాబు చెప్పడం లేదు. ఆ సందేహములు ఏమిటో వినండి. నంబర్ 1, దేవుడు ఎక్కడున్నాడు? 2, దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? 3, దేవుడు ఏ పని చేస్తున్నాడు? అది ఈ 3 సందేహాలు వచ్చినాయి. ఎవరిని అడిగినా కూడా సరైన ఆన్సర్ దొరకలేదండి. ఏమిటో సందేహాలు మళ్ళీ చెప్తున్నాను. దేవుడు ఎక్కడున్నాడు నంబర్ 1 ప్రశ్న. 2, దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? 3, దేవుడు ఏ పని చేస్తున్నాడు? అని 3 ప్రశ్నలకి వీరికి సమాధానం లేక నానా బాధలు పొందుతున్నాడు. అశాంతి అయిపోతున్నది మనస్సు. ఆఖరికండి తన ఆస్థానంలో ఒక మహాపండితుడు ఉన్నాడండి. ఆయన సమస్త శాస్త్రములు కూడా క్షుణ్ణంగా చదివినవాడు. వారిని పిలిచినారు. ఏమండి, మీరు ఆస్థాన పండితులు కదా, ఈ మన ఆస్థానంలో మీరు చాలా కాలం నుంచి నివసిస్తున్నారు, నాకు 3 సందేహములు తొలగలేదు. మీరు ఇంటికి వెళ్ళండి, అనేక శాస్త్రములని పరిశోధించండి, పెద్దల్ని అడగండి. ఏమైనప్పటికీ 6 మాసములు అయిన తర్వాత దీనికి సమాధానం నాకు చెప్పాలి. 6 నెలలు అయిన తర్వాత మీరు 6 నెలలు ఇక్కడికి రావాల్సిన పని లేదు, మీ ఆహార వస్తువులన్నీ మేము పంపిస్తాం ఇంటికి అని ఈ పండితులు వారికి చెప్పారు. ఒకవేళ అట్లా మీరు 6 నెలలు అయిన తర్వాత ఈ ప్రశ్నలకైనా సమాధానం చెప్పకపోతే మిమ్మల్ని ఇక్కడికి బహిష్కరిస్తాను, నా దేశంలో ఉండకూడదు మీరు. ఆ మాట వినంగానే పండితుడి కండి పాప ఏమి నోరు తిరుగు చెప్పడానికి లేకపోయిందండి. ఏమిటి ఆ ప్రశ్నలను అడిగినారు? ఈ 3 చెప్పినారు. దేవుడు ఎక్కడున్నాడు, ఏ వైపు చూస్తున్నాడు, ఏ పని చేస్తున్నాడు. అప్పుడు పండితులండి ఇంటికి వెళ్ళాడు. వారికి శాస్త్రజ్ఞానం ఉన్నదే గాని అనుభవం శూన్యం అండి. ఆయనకి అనుభవం లేదు. అందువల్ల దేవుడు ఎక్కడున్నాడు ఆయనకేం తెలుసుది. అందువల్ల రుజువు చేయాలంటే ఆయన చేయలేడండి. అందుచేత మంచం పట్టాడండి. ఉద్యోగం నాశనం, 6 నెలలు అయిన తర్వాత నేను చెప్పలేను, చెప్పకపోతే నన్ను తరివేస్తాడు ఆయన అని మంచం బట్టి బాధపడుతున్నాడు. ఎట్లా చేయాలని దిగులుతో ఉన్నాడండి. తిండి తిప్పలు మానేసిన. ఆయన దగ్గర 4 ఆవులు ఉన్నాయండి. ఆ పండితుడికి 4 ఆవులు. ఈ ఆవుల్ని ఒక చిన్న పిల్లవాడు, 12 సంవత్సరముల పిల్లవాడండి, నల్లగా ఉంటాడు, చింపిరి గుడ్డలు వేసుకుని ఈ ఆవులను తోడుకుని కొండ దగ్గరికి వెళ్లి బాగా మేపి తీసుకొస్తుంటాడు రోజు. చిన్న పిల్లవాడు. వాడు పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశాడండి. ఎవరు ఆ పిల్లవాడు? ఏదో ఇట్లా ఆవులు మేపుకుంటున్నాడే గాని వారికి చిన్నప్పటి నుంచి భక్తి. ఎప్పుడైనా ఆవుల్ని తోడకపోతే ఊరికే పోడండి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం. ఈ దివ్యమైన తారకనామం జపం చేస్తూ పోతుంటాడండి ఎవరి పిల్లవాడు. చిన్న పిల్లవాడు, 12 ఏళ్ల వాడు, పూర్వజన్మ సుకృతం చక్కగా ఉంది. వారికండి ఆ భక్తి ప్రభావం చేత సమస్త శాస్త్ర సారం వారికి తెలిసిపోయిందండి. ఎవరికి చెప్పలేదు. ఎవరు ఈ పిల్లవాడు. ఈ విధంగా జరుగుతుంటే వాళ్ళ యజమానుడు పడక మీద పడుకుని ఏడుస్తుండటం చూచాడండి. ఎవరా పిల్లవాడు. ఏమని మహాత్మా ఎందుకు దుఃఖపడుతున్నారు మీరు మంచం మీద పడి అన్నారు. నోరు మూసుకోరా, నీకెందుకు ఇదంతా, ఆ విషయాలు నీకు తెలియవు. చెప్పండి స్వామి, నా వల్ల ఇటువంటి ఉపకారం నేను చేస్తానన్నా. రాజుగారు ఈ విధంగా 3 ప్రశ్నలు ఇచ్చారు. ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నా ఉద్యోగం నాశనం, నా ఉద్యోగం పోతే నీ ఉద్యోగం ఏమో చెప్పలేను అన్నాడు. ఈ విధంగా చెప్తే స్వామి ఆ 3 ప్రశ్నలు చెప్పండి అన్నారు. ఈ 3 చెప్పినాడు. దేవుడు ఎక్కడ? వెంటనే పిల్లవాడు, అయ్యా మీరేమి డోంట్ వరీ, మీరేం బాధపడద్దు, నేను చూసుకుంటాను కదంతా. మీరు మాత్రం 6 మాసములు అయిన తర్వాత నాకు చీటీ ఇవ్వండి. పండితుల వారికి పరిస్థితులు సరిగా లేక రాలేకపోయినారు, వారు చెప్పే వాక్యములన్నీ వారి ప్రతినిధి చెబుతారు అని మీరు ఒక చిన్న చీటీ ఇవ్వండి, నేను తీసుకెళ్తానని. 6 మాసములు పూర్తి అయింది. ఈ పిల్లవాడండి ఆ చీటీ తీసుకున్నాడు పండితుల దగ్గర. వెళ్ళాడండి రాజభవనానికి వెళ్ళాడు. అక్కడ ఎట్లా ఉన్నో తెలుసండి, రాజుగారు ముందుగానే టామ్ టామ్ చేయించాడండి ప్రకటన. ఎవరైనా భగవంతుని గురించి తెలుసుకోవాలంటే సరైనటువంటి అవకాశం ఇప్పుడు. దేవుడు ఎక్కడున్నాడో చాలా మందికి తెలియదు. ఈ రోజు రాత్రి 8 గంటలకి దానికి ఆన్సర్ వస్తుంది అని రాజుగారు ముందుగా గ్రామాలు ప్రకటిస్తే దండోపతండంగా వచ్చేశారండి. జనం అంతా వేల మంది వచ్చి కూర్చున్నారు. ఎవరు వారు? మామూలు మనుషులు కాదు, జిజ్ఞాసులు, ముముక్షువులు, భక్తి కలిగినటువంటి వారు అనేక మంది. దేవుని గురించి తెలుసుకోవాలని వారి కుతూహలం అండి. రాజుగారు మధ్యలో సింహాసనం వేసుకున్నాడు, పైన కూర్చున్నాడు రాజుగారు. కింద అందరూ ప్రజలంతా కూర్చున్నారు. ఎట్లా కూర్చున్నారు? వాళ్ళంతా చెవులు,
ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎప్పుడు వింటామా వేర్ ఈజ్ గాడ్ అని కలవరిస్తున్నారు. సరిగా 8 గంటలు ప్రారంభం ఉండేది. పండితులు వారు రావాలి. కానీ పండితులు రాలేదండి. ఈ పిల్లవాడు వచ్చాడండి. చిన్న చీటీ తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, పండితుల వారికి పరిస్థితి సరిగా లేదు, అనుకూలంగా లేదు, వారు చెప్పే విషయాలు నన్ను చెప్పమన్నారు, అందువల్ల నాకు పర్మిషన్ ఇవ్వండి. ఆ చీటీ చూసుకుని దానికేమండి రిప్రజెంటేటివ్ ఒక రాకపోతే వారి ప్రతినిధి వారిని గౌరవిస్తారండి. అట్లాగే మీరు రిప్రజెంటేటివ్ కాబట్టి ఆ పండితుల యొక్క ప్రతినిధి గౌరవించాడు రాజు. అయ్యా అట్లాగే అక్కడ ఉన్న వారందరూ కూడా వండర్, ఈ పిల్లవాడేమిటి ఇంత ఆధ్యాత్మిక విజ్ఞానం ఎట్లా ఉన్నది, వీడికి దేవుడు ఎక్కడున్నాడు వాడికి ఎట్లా తెలుసుని అందరూ కుతూహలంగా వినాలని చెప్పి చూస్తుంటే రాజుగారు సింహాసనం మీద కూర్చుని ఆదరించినారు. ఏమండి మహానుభావ, పండితుల ప్రతినిధి గారు దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి అని అన్నారండి. ఈ పిల్లవాడు ఏమన్నాడు తెలుసండి, స్వామి రాజుగారు, లోకంలో ఒక ఆచారం ఉంది. ఈ ఆధ్యాత్మిక బోధ ఎవరైనా చేస్తుంటే చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, నేను గురువు, మీరు శిష్యుడు. ఎప్పుడు గురువు గారు పైన కూర్చోవాలి, శిష్యుడు కింద కూర్చోవాలి. మీరు సింహాసనం మీద కూర్చున్నాక ఆర్డర్ ఇవ్వటం అనేది సంప్రదాయం కాదు. మీరు శిష్యుడు కాబట్టి, నేను గురువు కాబట్టి నేను సింహాసనం మీద ఎక్కాలి, ప్లీజ్ కమ్ డౌన్ అన్నాడండి ఒకటి మాట. ఎందుకంటే అప్పుడు రాజుగారి సందేహం కలిగి చుట్టూ ఉన్న పెద్ద మనుషులు అడుగుతారు, ఏమండి ఇది సంప్రదాయమేనా లోకంలో గురువు గారు పైన కూర్చోవటం, శిష్యుడు కింద కూర్చోవడం? అందరూ నా శుద్ధమైన సంప్రదాయం, దిగండి అన్నారండి అందరూ. రాజుగారండి నారాయణ గుడ్డ ముసుగేసుకుని దిగాడండి. వీడెవడో ఇంకా ప్రశ్నలకి జవాబు చెప్పలేదు, ఇప్పుడే నా కొంప ముంచాడే వీడు. రాజుగారి కిందకి దిగాడు. ఈ పిల్లవాడు పైన సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడండి. గురువు గారి కదండి మరి. వెంటనే వాడు అన్నాడు, రాజుగారు ఊరికి చేతులు ఆడించుకుంటే కాదు, చేతులు కట్టుకోండి, శిష్యుడి యొక్క లక్షణం వినయం, వినయ విధేయతలు చూపించారు. రాజుగారు ఇట్లా చేతులు కట్టుకున్నాడు. మొదటి ప్రశ్న జవాబు చెప్పండి అని రాజుగారు అన్నారు. ఏమిటా ప్రశ్న? దేవుడు ఎక్కడున్నాడు అని అడిగితే ఆ పిల్లవాడు ఏమన్నాడు తెలుసండి, నేను ఇప్పుడే చెప్తాను దానికి ఆన్సర్, నేను చెప్పిన పని ఒకటి చెయ్యి, ఒక గ్లాసులో పాలు తీసుకురా, పాలు తెప్పించండి అన్నాడు. ఇప్పుడు అభిషేకం చేయండి, దేవునికి శుభకార్యం కదా, అభిషేకం చేయాలి, పాలు తీసుకురమ్మన్నాడండి. అట్లాగే ఒక సేవకుడి చేత తెప్పించాడు రాజుగారు పాలు లోట. ఆ పిల్లవాడు అంటున్నాడు, రాజా దేవుడు ఎక్కడున్నాడు నేను ఇప్పుడు చెప్తాను, మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఈ పాలు లోట పైకెత్తండి, ఈ పాలలో వెన్న ఎక్కడుందో మీరు చూపించండి అన్నాడండి. ఈ పాలలో వెన్న ఎక్కడుందో మీరు చూపిస్తే దేవుడు ఎక్కడున్నాడో నేను చూపిస్తాను అన్నాడు. రాజుగారండి ఆ పాలు చూస్తున్నాడు గ్లాస్ లో, దేవుడు ఎక్కడ, నార్తా సౌతా ఈస్టా వెస్టా ఎక్కడున్నాడు? ఏమండి పాలలో వెన్న ఎక్కడ ఉంటుంది చెప్పండి? పాలలో వెన్న ఎక్కడ ఉంటుంది? అంతా ఉంటుందండి, పాలంతా వ్యాపించి ఉంటుంది. దానికి ఒక సాధన, దాన్ని బాగా కాచండి, కాచిన తర్వాత దానితో పెరుగు చుక్క, ఇది మజ్జిగ చుక్క వేయండి, తోడి పెట్టండి, ఆ తర్వాత పెరుగు అవుతుంది, దాన్ని బాగా చిలిగితే వెన్న బయటకు వస్తుంది. ఈ కార్యక్రమం చేయండి, పాలలో వెన్న ఎవరైనా చూడగలడా చెప్పండి? ఆ మాట అడుగుతున్నాడు. నాయన రాజుగారు పాలలో వెన్న చూపించవయ్యా అని. దాంతో ఉన్నదా లేదా అని అడిగాడు. ఉన్నది అన్నాడు. చూపించవయ్యా అన్నాడు. నేను ఎట్లా చూపించే, దానికి ఆ సాధన ఉన్నది కదా, కాసవలను దాంట్లో తోడి పెట్టాలని. అదే విధంగా బ్రహ్మాండం అంతట్లో కూడా పరమాత్మ వ్యాపించున్నాడు. సాధన, అభ్యాసము, ధ్యానము దీని చేత భగవంతుని చూడగలరు. దేవుడు అంతటా వ్యాపించు. కానీ ఈ కళ్ళకి పాపిష్టి కళ్ళకి దేవుడు ఎట్లా కనిపిస్తాడు? జ్ఞాన దృష్టి, పవిత్రమైన దృష్టి, పుణ్య దృష్టి, అప్పుడు వారికి మాత్రం కనిపిస్తారు. ఏ విధంగా? పాలలో వెన్న వలె. పాలలో వెన్న ఉన్నప్పటికీ అందరికీ కనిపించట్లేదండి. ఆ సాధన చేసిన వారికి మాత్రం, అనగా దాన్ని కాచి తోడిపెట్టి చిలకాలది. ఆ విధంగా అభ్యాసం చేస్తే ఓ రాజా తప్పకుండా దేవుడు కనిపిస్తాడు పాలలో వెన్నవలే. ఈ బ్రహ్మాండం అంతా చరాచర ప్రాణికొట్టలో వ్యాపించున్నాడు దేవుడు అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టేశారండి. ఆహా, డానియల్ హెస్ కమ్ టు జడ్జిమెంట్ అనుకున్నారు. అద్భుతమైనటువంటి ఆన్సర్ చెప్పేశాడు ఈ పిల్లవాడు ఉపమానం ద్వారా. మిమ్మల్ని కూడా ఎవరైనా దేవుడు ఎక్కడున్నాడని అడిగితే పాల విషయం చెప్పండి, అది పోతారు, అంతటితో పోతారు. లేకపోతే ఏంటంటే దేవుడు ఈ కళ్ళ కనిపిస్తారన్నది కేవలం ఇది ఒక చర్మ చక్షు అండి. ఇది చర్మ చక్షు, భౌతిక నేత్రం. భగవద్గీత రేపు 11వ అధ్యాయం వస్తుంది, విశ్వరూప సందర్శన యోగం. కృష్ణ నీ విశ్వరూపం చూపించవయ్యా అన్నాడు. ఎవరు? అర్జునుడు. కృష్ణుడు ఏమన్నాడు? చూపించాలని మొదట్లో యు కెనాట్ సీ విత్ దిస్ మార్టల్ ఐ అన్నారండి. నతుమాం శక్యసే ద్రష్టం అనేనైవ సుచక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్యమే యుగమైశ్వరం. వచ్చిన ఈ కళతో నువ్వు చూడలేవు. ఇది తోలు కళ్ళు, చర్మ నేత్రం, భౌతిక నేత్రం, జడమైన నేత్రం. నీకు దివ్య నేత్రం ఇస్తున్నాను, జ్ఞాన నేత్రం. దాని ద్వారా నీవు చూడు విశ్వరూపం అని చెప్పి చక్కగా చెప్తారు. మీరు అడగచ్చు, ఏమండి జ్ఞాన నేత్రం మార్కెట్లో అమ్ముతారా అని అడగచ్చు మీరు. అయ్యా ఇది అమ్మే వస్తువు కాదండి, ఇది ఎవరికి వారు ప్రయత్నం చేసి జ్ఞాననేత్రం తెచ్చుకోవాలండి. విచారణ, అభ్యాసము, ధ్యానము, పరోపకారం, పుణ్యం, వీటి ద్వారా జ్ఞాననేత్రం వస్తుందండి. అది భగవద్గీత రేపు 11వ అధ్యాయంలో జ్ఞాన చక్షుష అంటారు. శ్రీ జ్ఞాననేత్రంతో చూడగలరు ఈ ప్రపంచంలో పరమాత్మను అంటారు. ఆ జ్ఞాననేత్రం అందరికీ కూడా అవకాశం ఉన్నది. ఎవరు ప్రయత్నం చేస్తే, ఎవరు పాలన చిలికితే వారికి వెన్న కనిపిస్తుంది.
ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్. అందరూ కూడా ఆనందపడ్డారు. ఇక నంబర్ 2, దేవుడు ఏ వైపు చూస్తున్నాడు అని రాజుగారు అడిగారండి. ఆ పిల్లవాడు ఏం చెప్పినాడంటే, రాజా అక్కడ ప్రమిదలో ఒక దీపం వెలుగుతున్నదండి. ఇక్కడ రాజుగారి సింహాసనం పక్కన ప్రమిదలో ఒక దీపం వెలుగుతున్నది. రాజా దేవుడు ఏ వైపు చూస్తున్నాడు ఇప్పుడే చెప్తా. అక్కడ ప్రమిదలో దీపం వెలుగుతున్నది, అది ఏ వైపు చూస్తున్నదో చెప్పండి అన్నాడండి. ప్రమిదలో దీపం వెలుగుతున్నది, ఏమండి ఇప్పుడు ఈ దీపం ఉన్నదండి, ఎవరిని చూస్తున్నదో చెప్పండి కొంచెం. ఆడవాళ్ళని చూస్తుందా, మగవాళ్ళని చూస్తున్నదా, నన్ను చూస్తున్నదా చెప్పండి కొంచెం. ఈ దీపం అందరినీ చూస్తున్నదండి. ఇది సూర్యుడు ఎవరిని చూస్తున్నారు చెప్పండి. ఏ జాతి ఏ మతం వారికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా సూర్యునికి? అందరినీ కూడా చక్కగా పొద్దున్నే లేవగానే వీక్షిస్తున్నారు ఆ సూర్య భగవానుడు. అదేవిధంగా భగవంతుడు ఒకవైపు చూడటం కాదండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర అక్షం, అక్షం అంటే కన్ను, వేల కొద్ది కళ్ళు ఉన్నాయి భగవంతుడు ఎక్కడైనప్పటికీ చూడగలడు వారు. ఒకవైపు ఏమిటండి, దేవుడు ఒకవైపు చూస్తారా? సూర్యుడు ఒకవైపు చూస్తున్నాడా? లేదు, అందరినీ చూస్తున్నాడని ఆ పిల్లవాడు చక్కని సమాధానం. దీపం ఏ విధంగా అన్ని వైపులు చూస్తున్నదో సూర్యుడు పరమాత్మ కూడా అన్ని వైపులా చూస్తున్నాడు. ఒకవైపు అని కాదు, ఏ కొండ గుహలోకి వెళ్ళినా అక్కడ కూడా చూస్తుంటారు. కనుక భగవంతుడు ఏ వైపు చూస్తున్నాడనే దానికి సమాధానం చెప్పారు. దీపం ఏ వైపు చూస్తుందో ఆ వైపు చూస్తున్నాడు. కాబట్టి పాపం అనేది ఎక్కడ చేయకూడదండి. ఎవరు మనస్సులో పాపం చేసినా ఇట్ విల్ బి రికార్డెడ్ దేర్. భగవంతునికి అక్కడ కూడా నేత్రం ఉన్నదండి, అది కూడా జాగ్రత్తగా చూస్తారు. ఈ 2 ప్రశ్నలు అయిపోయినాయా? ఇక 3వ ప్రశ్న, దేవుడు ఏ పని చేస్తున్నాడు? ఇదండి 3వ క్వశ్చన్. ఈయన గారు అడిగినారు, ఎవరు? రాజుగారు. నాయనా మహానుభావ గురువు గారు, నన్ను కిందకి దింపిన గురువు గారు, చెప్పండి దేవుడు ఏ పని చేస్తున్నాడు? వెంటనే పిల్లవాడు, రాజా దేవుడు ఏ పని చేస్తున్నాడో నేను ప్రత్యేకంగా చెప్పటం ఏమిటి? ఇప్పుడు జరిగింది చూస్తే తెలియదా? భక్తి గల వాడిని సింహాసనం ఎక్కించారు, గర్వం కలిగిన వాడిని కిందకి దింపారు. అంతే దేవుడు చేసింది. నిన్ను దింపారు కదా, నేను రాజు అని చెప్పి అహంతో ఉన్న వాళ్ళని దింపి అవతల పారేశారు. ఏదో భక్తి కలిగి రామనామం జపం చేసే వారికి సింహాసనం అలంకరించేటట్టు చేశారు. సరే, భగవానుడు చేసే పని ఏమిటంటే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మం చెలవేగుతుంటే అప్పుడు అవతారం ఎత్తి దాన్ని నాశనం చేసి ధర్మాన్ని చక్కగా ఉద్ధరించేటువంటిది. ఇదండి దేవుడు చేసే పని. ఇప్పుడు చేసినాడే లేదు చెప్పండి. ఒక సామాన్యమైనటువంటి 12 పిల్లవాడిని ఏమండి, ఒక బీదవాడిని సింహాసనం మీద ఎక్కించేశాడు. రాజాధిరాజుగా అనేక సంపదలు అనుభవిస్తున్నటువంటి రాజుని కిందకి దింపాడు. ప్లీజ్ కమ్ డౌన్ అని చెప్పి. ఇదండి భగవంతుడు చేసేది. ఎవరు ధర్మమును, భక్తిని, పుణ్యమును ఇవన్నీ ఆచరిస్తున్నారో వారిని ఉద్ధరిస్తారండి. కనుక ఈ పిల్లవాడి మాట చెప్తే, అయ్యా దేవుడు చేసే పని ఏమిటంటే ఇంతే, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును సంరక్షిస్తుంటాడు. అధర్మానండి అది ఎవరు ఆచరిస్తున్నారు వారికి శిక్ష విధిస్తారు. రావణాసురుని ఏమైపోయినాడు? నాశనం అయిపోయినాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ ఏమైపోయినారు? కంసుడు ఏమైపోయినాడు చెప్పండి. ఈ విధంగా ఆ పుణ్యం అనేది, భక్తి అనేది ఎవరు కలిగి ఉంటారో వారిని ఉద్ధరిస్తారని ఆ పిల్లవాడు చెప్తే అందరూ చప్పట్లు కొట్టారు, పరమానందపడ్డారండి. ఈ విషయం చెప్పి ఇప్పుడు కృష్ణ పరమాత్మ భగవంతుడు లేని చోటు లేదు, అన్నిట్లో కూడా వ్యాపించున్నాడు. ఇందుగలడు అందులేడని సందేహం పోవలదు అన్నారు. ఇప్పుడు ఈ మాయను ఏ విధంగా దాటగలరు? హౌ టు క్రాస్ దిస్ మాయ? మాయ అంటే ప్రకృతి, అజ్ఞానం. దీన్ని ఏ విధంగా దాటగలరనే ప్రశ్నకి జవాబు చెప్తున్నాడు. దైవీశేష గుణమయి మమ మాయా దురత్యయ. అర్జున, నా మాయ చాలా భయంకరమైంది, అయినప్పటికీ డోంట్ వరీ. మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. నన్ను ఆశ్రయించిన వారు అవలీలుగా దాటగలరు ఈ మాయను. అందువల్ల ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఆ భగవంతుని యొక్క స్వరూపం అంతా చక్కగా వర్ణించి, ఈ రోజు విశేషం ఏమిటో తెలుసండి, ఓంకారమును గుర్చిన ప్రస్తావన వస్తుందండి ఈ అధ్యాయంలో. అది ప్రణవ సర్వవేదేషు, సమస్త వేదముల్లో నేను ఓంకారం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ఈ ఓంకారం యొక్క ప్రస్తావన రేపు వస్తుంది, ఎల్లుండి, ఆ మరుసటి రోజు 4 రోజులు వరుసగా వస్తుందండి ఓంకారం అని వచ్చి. ఎంత అమూల్యమైనటువంటి మంత్రం అండి ఇది. ప్రణవం, ఓం, ఏ మంత్రం అయినప్పటికీ ఇది మొట్టమొదటి ఉండాలన్నది. దాని గురించి ప్రణవ సర్వవేదేషు ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఈ అధ్యాయం చివరి భాగంలో ఏం చేసినారంటే, ఓ అర్జున, ప్రపంచంలో చాలా మంది భక్తులు ఉన్నారు, వీరందరినీ 4గా డివైడ్ చేయొచ్చు అన్నారండి. 4. ఈ 4 ఎవరో వినండి. చతుర్విధ భజంతే మాం జనా సుకృతోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. అర్జున, భక్తులందరినీ 4గా డివైడ్ చేయొచ్చు. ఎవరో వినండి. ఆర్తో, మొదటి వాడు ఆర్తుడు. ఆర్తుడు అంటే ఎవరో తెలుసండి, దేవుణ్ణి ఎల్లప్పుడూ ధ్యానం చేయడు, చింతన చేయడు, ప్రార్థన చేయడు. ఏదైనా ఆపత్తు చూచారా, ఏదైనా ఆపత్తు, ఏదైనా రోగం, ఏదైనా నష్టం వస్తే అప్పుడు దేవుణ్ణి చింతన చేస్తాడు. సంకటంలో వెంకటరమణుడు. అదండి, ఎంత ఇంకేం. వెంకటరమణుడు మామూలుగా జ్ఞాపకం రారండి ఈయనకి, సంకటం రావాలి ముందు. అందువల్ల
అది మంచిదే, ఏదో కనీసం ఒక్కసారైనా ఆ సంకటంలోనైనా భగవంతుని చింతన చేస్తున్నారని. వీళ్ళు మొదటి వారండి ఆర్తుడు. అది దుఃఖం వచ్చినప్పుడు దేవుణ్ణి చింతన చేసేవారు. రెండవ వారు ఎవరో తెలుసండి జిజ్ఞాసు. అంటే దేవుడు ఏ రూపంగా ఉన్నాడు, ఎక్కడున్నాడు, నేను ఏ విధంగా వారిని తెలుసుకోగలను అనేటువంటి జిజ్ఞాస, అంటే క్యూరియాసిటీ. అది ఇంక్విజిటివ్నెస్ టు నో గాడ్. అది దేవుణ్ణి తెలుసుకోవాలనే కుతూహలం గలవాడు రెండవ వారు ఎవరో జిజ్ఞాసు. మూడవ వాళ్ళు ఎవరో తెలుసు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి. అర్థార్థి, అర్థ అంటే డబ్బు అండి. డబ్బు కోసం దేవుణ్ణి ప్రార్థన చేస్తారండి. అంటే కేవలం మెటీరియల్, ఈ మెటీరియల్ పర్పస్ కోసం ఆ శాశ్వతమైన భగవంతుని ఆరాధిస్తుంటారు. అది కూడా ఏదో ఆరాధించడం మంచిదే, కానీ ఏదో ఒక ఉద్దేశం చేత, సామాన్యమైన ఉద్దేశం చేత, డబ్బు కొరకు కమర్షియల్ గా వీడు భగవంతుని ధ్యానం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కొందరండి ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని కొంచెం కమర్షియల్ గా తీసుకొస్తున్నారండి. ఇది కేవలం డబ్బుతో విలువ కట్టడం, డబ్బులు గురించి ప్రార్థన చేయటం, ఇటువంటి కొన్ని జరుగుతున్నాయండి. సరే, భగవంతుని ప్రార్థన చేయాలంటే నిష్కామంగా ఏ ఉద్దేశం లేకుండా గనక ప్రార్థన చేస్తే దానివల్ల ఎంత మహిమ ఉన్నదంటే నిర్మలం అవుతుందండి మనస్సు. ఏ కోరిక లేకుండా నీ పాద కమల సేవయు అని కనుక ప్రార్థన చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది, వీడికి పుణ్యం క్షయించదు. అది సకామ కర్మలోనండి కోరిక నెరవేరుతుంది, కానీ పుణ్యం నాశనం అయిపోతుందండి. దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. అందుచేత అది పెద్ద గొప్ప భక్తి కాదండి. అది అర్థార్థి. అది ఈ మధ్య ఒక ఎలిమెంటరీ స్కూల్లోనండి చిన్న పిల్లల క్లాస్ లో మాస్టర్ గారు పిల్లలందరి యొక్క నాలెడ్జ్, తెలివిని పరీక్షించడానికి ఒక ప్రశ్న అడిగాడండి. పిల్లలారా, ఇంట్లో దేవుడి పటం ఉన్నది, దేవాలయంలో దేవుడి విగ్రహం ఉన్నది. కొబ్బరికాయ ఇంట్లో ఉన్న దేవుడికి కొట్టడం మంచిదా, గుళ్ళో ఉన్న దేవుడి కొట్టడం మంచిదా అని అడిగాడండి మాస్టర్ గారు. ఒక పిల్లవాడు వచ్చి, సార్ ఇంట్లో కొట్టడమే మంచిదన్నాడు. ఎందుకన్నాడు? ఇంట్లో కొడితే 2 చెప్పలు, దేవాలయంలో ఒక చెప్పాను. వాడి దృష్టి కమర్షియల్ గా పోయిందండి, వ్యాపార సరళలో ఉంది. అది అర్థార్థి కేవలం డబ్బు కోసం, ఒక ప్రాపంచిక వస్తువుల కోసం భగవంతుని చింతన చేయటం ఇది సామాన్యం, పెద్ద గొప్ప కాదు. 4వ వాడు ఎవరో తెలుసు, జ్ఞానీచ భరత ఋషభ. జ్ఞాని. భక్తులందరిలో కూడా వీరు చాలా సుప్రీం పొజిషన్ ఆక్యుపై చేసుకున్నారు. ఎవరు? జ్ఞాని. జ్ఞానికి ఒక కోరిక లేదండి. ఏదైనా అడిగితే నువ్వు ఎందుకు ధ్యానం చేస్తున్నావు? ఇట్ ఈస్ మై డ్యూటీ, నా ఉద్దేశం, నా యొక్క లక్ష్యం ఇంతే, ఆ భగవంతుని ధ్యానం చేయటం. ఎందుకు చేస్తున్నావు అంటే దానికి పర్పస్ ఏం లేదు, ఇట్ ఈస్ న్యాచురల్. నేను జీవుణ్ణి, వారు శివుడు, వారి పాదములు ఆశ్రయించటం నా యొక్క విద్యుక్త ధర్మం అంటాడండి. ఎవరు? జ్ఞాని. ఆ జ్ఞానికి నాకు భేదం లేదని శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజు వారికి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చినాడండి. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతో ఆత్మైవ మే మతం. 4 భక్తులు మంచివారే, కానీ జ్ఞానికి నాకు డిఫరెన్స్ లేదు. వీ బోత్ ఆర్ ఈక్వల్. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మను గురించి తెలుసుకున్నవారు పరబ్రహ్మస్వరూపుడే అయిపోతారండి. కాబట్టి జ్ఞానం ఎంత గొప్పదో శ్రీకృష్ణ పరమాత్మ రుజువు చేసినారు. ఇప్పుడు 4 భక్తులు చెప్పి జ్ఞానికండి మహోన్నతమైనటువంటి స్థానం ఇచ్చినారండి. ఈ విధంగా చెప్పి ఇక అధ్యాయం పరిసమాప్తం చేస్తూ ఒక సందేహం తొలగిస్తున్నారు. చాలా మందికి సందేహం ఉన్నది. ఏమిటంటే, అయ్యా మీరు ఇప్పుడు అన్ని విషయాలు చెప్తున్నారు కాబట్టి ఇక మీదట మేము జాగ్రత్తగానే ఉంటాం, ఇక మీదట పాపంలో ఏలు పెట్టాం, కానీ ఇదివరకు చేసిన పాపం ఏమైపోతుంది అని చాలా మంది ప్రశ్న అడుగుతున్నారు. ఇదివరకు మేము ఇటువంటి విషయాలు వినలేదు, ఒకవేళ విన్నా దాన్ని ఆచరించలేదు, అందువల్ల మేము చేసిన పాపం అనుభవించాలి కదా. పాపానికి ఫలితం ఏమిటంటే శిక్ష, బాధ, దుఃఖం. ఆ దుఃఖం మేము అనుభవించవలసిందేనా అని చాలా మంది దిగులు పడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ డోంట్ వరీ అనేసి, నేను డోంట్ బి సారీ. ఏదో తెలుసో తెలియకో బురదలో ఏలు పెట్టారని, కాలు పెట్టారు, నీళ్లు తెచ్చి కడుక్కోండి బురద, మరల బురదలో కాలు పెట్టకుండా చూడండి అంటున్నారండి సార్. ఏషాం, ఆ శ్లోకం అండి, ఏషాం స్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం ఏ ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. అది ఏదో తెలుసో తెలియకో చేసిన పాపం పుణ్యం చేత తొలగిపోతుంది. ఇప్పుడు మీరు అప్పు చేశారండి, అప్పు చేసి ఏడిస్తే లాభం అండి, డబ్బు సంపాదించి ఆ అప్పు తొలగించాలి కదండి. అదేవిధంగా పాపం చేసినారు, ఇప్పుడు పుణ్యం చేత పాపం తొలగిపోతుంది. ప్లస్, ఇదివరకు చెప్పాను, పుణ్యం అంటే ప్లస్, పాపం అంటే మైనస్. ఈ మైనస్ నుండి ప్లస్ కబళించేస్తుందండి. మ్యాథమెటికల్ గా చూడండి అది. కనుక అయినా పాపం చేసినటువంటి వాళ్ళు దిగులు పడదు, ఇక మీద పాపం చేయవద్దు. అది ఆ షరతు మాత్రం జ్ఞాపం పెట్టుకోండి. అంతేగాని బురద తొక్కితే నీళ్లతో కడుక్కోవచ్చని మాటి మాటికి బురద తొక్కటం అనేది న్యాయం కాదు. కనుక పాపం ఏదో తెలుసో తెలియకో ఒకసారి చేసినారు, పుణ్య ప్రభావం చేత దాన్ని తొలగించుకుని ఇక మీదట పాపంలో ఏలు పెట్టద్దని ఈ రోజు అద్భుతమైనటువంటి విజ్ఞాన యోగం శ్రీకృష్ణ పరమాత్మ సమాప్తం చేసినారు. రేపు 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగములకు వచ్చిన విచారణ జరుగుతుంది. శంభో శివ 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 శంభో శివ 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 శివ
శంభో శివ 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 విఠల 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 జయ